హలో అండి, ఈరోజు మన బుల్లి కాకర చెట్టు కాంచి స్టార్ట్ చేస్తున్నా. కాకరకాయలు కట్ చేస్తూ స్టార్ట్ చేద్దాం. అయితే నేను మన ల్యాండ్లోకి రాగానే ఫస్ట్ చేసే పని ఏందో తెలుసా, అక్కడ చెట్లకి ఏమైనా అట్లా చూసుకొని పూలు తెంపుకొని పెట్టుకోవడం. మొన్నటి వీడియోలో అయితే పూలు చూపెట్టినాను. నేనైతే ఎన్ని రోజులైందో పూలు పెట్టుకోను మన ఇంట్లో, మన ల్యాండ్లో కాయక ముందు. ఎప్పుడన్నా పూజ అంటే పూజకు పూలు తీసుకుంటా కదా, అందులోంచి కొంచెం అట్లా చెక్కుంటా. మామూలుగా చాలామంది బాగా ఇష్టపడతారు కదా ఆడవాళ్ళు పూలు. ఎందుకేమో నాకు అంత ఇష్టం ఉండదు, అది చెప్పొద్దేమో. అట్లా పూజలప్పుడు మాత్రం పెడతా ఫార్మాలిటీగా అన్నట్టు. కానీ మన ల్యాండ్లో మల్లెపూలు మాత్రం రాగానే తెంపుకొని ఇష్టంగా పెట్టుకుంటున్నా. మొన్న అయితే నా అవతారం నేను అట్లా చెప్తే అవమానించినట్లు. కానీ మనకు సిటీలో ఏమంటారు తెలుసా, ఇప్పుడు ఎర్రబోస ఎక్కువచ్చినావా అంటారు. అంటే ఊరోళ్ళు ఇట్లా అన్నట్టు. నేను పుట్టి పెరిగినంత ఊర్లోనే, నేను ఊరి బిడ్డనే. అయితే సేమ్ ఊరి బిడ్డలాగా ఉన్నాం. మొన్న అయితే ఇక్కడ కొప్పేసుకొని ఇన్ని మల్లెపూలు పెట్టుకొని నేను ఫస్ట్ చూసుకోలే. తర్వాత నా కొడుకు కన్నా ఏది నాన్న మరీ అట్లుంది మొత్తము, అదేంటిది చీర అంతా ఇట్లా వెనక కిందికి అయిపోతుంది ఇట్లా అని చెప్పి నాకు ఫుల్గా కవర్ చేసుకోవడం బాగా ఇష్టం. ఎట్లా అని లేదు మమ్మీ మంచిగుంది ఏమైంది అని అన్నాడు. అయితే తర్వాత మన వాళ్ళు కామెంట్లు పెడుతుంటే అయితే నేను మస్తు మురిసిపోయిన. తర్వాత ఫస్ట్ అయితే ఫీల్ అయినా అగో అట్లా. అయితే రాగానే ఈరోజు కూడా మల్లెపూలు పెట్టుకున్నా. చల్లగా ఉండే వాతావరణం ఇందాక, అబ్బా ఉబ్బరం ఎండొస్తుంది, వర్షం పడుతుంది ఏమో, చల్లగా ఉంది కదా అని చెప్పి వీడియో స్టార్ట్ చేసినాము. ఇగో 4:30 అయింది. సరేలే ఒక రౌండ్ వేసుకొని నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళు వేద్దామని అనుకుంటే కరెంటు పోయింది. నీళ్ళు వేసున్నాడు మా రాముడు. కోటయ్యకి జర కాలు నొప్పి ఉంది. ఆయనకి ఏమో ఏదో ప్రాబ్లం, అంటే యాక్సిడెంటో ఏదో అయినుండి అది జర ఏదో గింకాయలో ఏమో తినే వరకు చెల్దిలాగా అయిందంట. చెల్ది అయ్యి ఇట్లా అయితే రెస్ట్లో ఉండనమాట మా కోటయ్య. అందుకే కంటిన్యూ నిన్న మొన్న ఈరోజు మేమే అక్కడంతా తిరిగి కొన్ని చెట్లకి మనం పట్టుకునేది ఉంటుంది నీళ్ళు. డ్రిప్పులన్నీ ఈ చెట్లకు ఉన్నాయి కానీ మధ్యలో వేసిన నారికి వాటికి ఇటుకి మనము ఆ డ్రిప్ పైప్తోనే ఇట్లా పట్టాలి. ఇక రాముడు వచ్చి పడుతుండు. ఈరోజు మేము వచ్చినాము, మొన్న వచ్చినాం మేము. అంటే మేము డే బై డే, డైలీ రాలేం కానీ డే బై డే నేను నా కొడుకు. మా రాముడు ఇక రావాలి కదా తప్పదన్నట్టు 2 రోజులు వచ్చిండు ఆయన. అయితే మన కాకరకాయలు ఎంత బాగున్నాయి తెలుసా అండి, చేదే లేవు తెలుసా అసలు. మన చేయలేము ఏమైనా మన ఇష్టంతోనే అట్లా ఉండేనండి అన్న కాకరకాయ. ఇది పండు కాకరకాయ. దీనిలో సీడ్లు ఎంత ఎర్రగా ఉంటాయి మమ్మీ, ఇట్లా పండైన దాంట్లో పండు ఏడుంది నన్ను ఒకటి బ్లడ్ ఉన్నట్టు చూడమే, సేమ్ బ్లడ్ ఉన్నట్టు ఉంటది. చిన్నప్పుడు ఈ కాకర పండ్లు ఉంటాయి కదా, కూరకి తెంపిన ఇంట్లో ఇట్లున్నా ఈ పండ్లు కూడా ఇట్లా సపరేట్ చూసేసేదిరా అవి. ఇగో ఇట్లా తీసేది ఆ గింజలు. కారం వాసన ఉంది, చేదు ఎండుమిరపకాయ వాసన. ఇగో ఇది సపరేట్ చూసేది, తీగ ఉంటుంది ఇది ఎర్ర. అటమైన గడ్డంతా తినేటోళ్ళం చిన్నప్పుడు. ఏది పడితే అది గుబ్బకాయలు, దొండకాయలు, అంటికాయలు, పచ్చివే. టెంకాయలు ఆడన్నా రాలిపోయింటే అవి. ఇది ముదిరినట్టు అని కాదు కానీ పోతుంది, నీళ్ళు లేవు కదా నా చక్కగా వాడిపోతుంది అన్నీ. వంక ఇంకా రైట్కి బలం ఉంటే కాయలు పెద్దగా వస్తుండే, బలం లేక అంత సుండ్రకపోయి. వర్షం పడ్డదనుకో మంచిగా వస్తాయి పూలు. ఈ ఎండకైతే నేనే అసలు మొత్తం డ్యామేజ్ చేస్తుందండి. యాక్సిడెంట్ అయిన నుంచి, మనకు కుంభమేళాలో యాక్సిడెంట్ అయిన నుంచి కాలు నొప్పితోనే సంపంగి పూలు వచ్చేసినాయి. ఏడికి పోయలేను. సంపంగి పూలు నిన్న డాడీ అది పనిగా పట్టుకొచ్చి హనుమాన్ దగ్గర పెట్టి మొక్కుతుండు. అబ్బా ఇటు వాసన చూసినావు నాన్న. మనకు అయితే అనుడు ఈ అబ్బా అనుడు ఇంద్ర ఉత్తపదం అయిపోయింది.
అబ్బా 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 అనిపిస్తాయి మా చేలో చెట్లు. ఇది వర్షానికి తడవాలి మమ్మీ, బాగా తడిచి చల్ల గాలి వచ్చేటప్పుడు నిజంగా సంపంగి పూలండి వాసన. ఆహా ఎంత వాసన. ఆడ తెంపినా ఆడ పడేసిన. ఎండకు ఉండకంటుండు మా రాముడు. ఫ్రూట్ అయిపోయి పడ్డట్టుంది. ఫ్రూట్ అయిపోయి పడిపోయిందా నాన్న? మెత్తగా అయిపోయింది. అబ్బా పిస్ పిస్స పడ్డది, పురుగులు పడేటట్టు. ఎంత పిస్ పిస్స ఉంది. పురుగులు ఉంటే ఏం కొరికి తినేకమ్మా అట్లే. ఇంటి కానీ చల్ల చల్లగా ఉందిగా. ఇంకా మేడం పిల్లి కడగ ముద్ద అవుతుంది. లక్కీ ఆడి సైజ్. లక్కీ ఉన్నా పిల్లి పిత్రే పైల్మనాడు. ఇంకేం పనులు లేవేందా మమ్మీ? ఇంకేం కానట్టున్నాయి మమ్మీ. ఇవేనే ఏం కాలే. ఎంతసేపు చల్లగా ఉంటే ఇప్పుడు రాగానే ఎండ కొడుతుంది. ఇప్పుడు కావాలి అమ్మ. ఇక ఎర్రగా కనబడుతున్నాయి కానీ ఈ పండ్లే కావు. సపాయిగా ఉన్నాయంట పండ్లు. నేను చూసినా సపాయిగా ఉంటాయి. సపాయిగా ఏడున్నాయి పండ్లు. సపాయిగా ఉన్నాయి అనేది ఇది రాయలసీమ వాడు. అయితే మా రాముడేమో వస్తున్నాయి పండ్లు. చెట్టు కింద పడ్డాయని కథలు పడ్డాడు. ఒక్కటి కూడా లేదు. ఒక్కటి నేను ఇప్పుడు పెళ్ళిపిత్రికి అగ్గో గెలలు వేసినాయి. ఇవి 2 ఆకులు కింద పడ్డాయి. ఇగో అంటి చెట్లు కాడ ఆకులు. అగో నాన్న పూల చెట్లు పట్లం పైలే కన్నా ఇవంతా. ఇదేమైనా ఎంత పిల్లి పిత్రికి వచ్చింది. మీ డాడీ అన్నట్టు 4-5 జీబులన్నా వస్తాయా రావా? ఇప్పుడు అంతేనా మమ్మీ? ఇక్కడ కనిపించే కాయలేనా? ఇంకా పెరగవా? ఇంకా రావా? కిందికి వస్తాయి. ఒక 5 జీబులు వచ్చినట్టున్నాయి. ఉన్నాయి అవి వస్తాయి. వెళ్ళలేసి 3 వస్తాయంటుండు మా రాముడు. అయితే 4 వస్తాయని నేను అంటున్నా. 4 లేకపోతే 5. ఇది మాత్రం ఇంకా రాలేదు. ఇది ఇంక వచ్చే సూడి అదే వస్తుంది అనుకుంటా. నాన్న ఎండ కొడుతుంది కదా నాన్న. ఇక్కడ కూర్చొని నాకు ముచ్చట చెప్తానన్నా. చెప్పు మమ్మీ. కూర్చో నువ్వు కూడా ఆడ. అయితే అండి నా కొడుక్కి ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది. ఏమనంటే ఇట్లా హైత్ నగర్లో ఉంటుందంట అమ్మాయి. జాబ్ ఇప్పిస్తామని చెప్పి ఇట్లనే ఫస్ట్ అప్లికేషన్ ఫామ్స్కి దానికి దీనికి అని చెప్పి 6500 తీసుకురంట. నువ్వు ఇది చూస్తే నువ్వు నాకు వెంటనే రెస్పాండ్ అవ్వు. అట్లనే నా ఫోన్ నెంబర్ మీరు ఏడగొట్టినా కూడా నా ఫోన్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. కృష్ణవేణి నాగినేనని మీరు కొట్టిరంటే సో నా ఫోన్ నెంబర్కి నువ్వు కాల్ చేయి అంటే ఇదంతా చెప్పిన తర్వాత నువ్వు కన్నా నా ఈ వీడియో చూసినట్లయితే నువ్వు చూస్తావు కంపల్సరీ నాకు తెలిసి. ఎందుకంటే మనల్ని బాగా అభిమానించే మన సబ్స్క్రైబరు. అట్లనే నేను పెట్టిన లాస్ట్ వీడియో చూసిందంట. జాబ్స్ కోసం ఇట్లా మోసపోకండి అని చెప్పింది. మరి అమ్మాయి అంతకు ముందు అయిందో లేకపోతే తర్వాత ఏందో తెలియదు. ఆ మోసపు నా కొడుకులు ఎట్లుంటుందంటే అసలు ఇంకా మీకు వచ్చేసింది జాబు, కంగ్రాచులేషన్స్, ఇంకా నువ్వు నాకు పార్టీ ఇవ్వాలి, నాకు బిర్యానీ తినిపించాలి, మందు వచ్చి తాగిపోయాలి. కొంతమంది కొడుకులు అయితే మగపిల్లల్ని ఇట్లా చేయాలని చెప్పి పాపం సారీ అండి నేను ఇట్లా మాట్లాడుతున్నా అని కొందరు అట్లా మాట్లాడకండి అంటారు. అంటే నేనేమంటున్నా మగపిల్లలు అయితే పాపం నాకు బిర్యానీ తినిపించాలి, బీర్లు తాగిపోయాలి, ఇంకా నీకు జాబ్ వచ్చేసింది అన్నట్టు ఇంకా వాళ్ళకి ఇంకా ఎటువంటి డౌట్ రాని విధంగా వాళ్ళ మాటలు ఉంటాయన్నమాట. ఆడపిల్లలకి అట్లనే అమ్మ ఇంకొచ్చేసింది నీకు, నాకు బిర్యానీ తినిపితల్లి, ఇంకేం అవసరం లేదు అన్నట్టు. అంటే ఇంకా అడిగే కొద్దీ కట్టుకుంటూ పోవడానికి. అయితే అప్లికేషన్ ఫామ్స్ అది ఇదని చెప్పి 6500 తీసుకురంట. తీసుకున్న తర్వాత మళ్ళా ఇదేంటిది ఎంట్రీ పాస్, గేట్ పాస్ అని చెప్పి 7000 తీసుకురంట. ఒక్కొక్కరి దగ్గర అయితే 20,000 కూడా తీసుకుంటారు. ఎందుకంటే నాకు కొన్ని తెలిసినాయి. ఒక్కొక్క దగ్గర 20,000 అట్లా తీసుకుంటారు, లేదా 10,000, 7,000. అంటే వాళ్ళు ఎంత ఇస్తారో మ్యాక్సిమం వాళ్ళు ఎంత గుంజుతారో అంతవరకు గుంజుతారు అన్నట్టు. ఏం లేదంటే 5,000 అయినా తీసుకుంటారు లాస్ట్కి.
7,000 తీసుకురంట. తీసుకొని మళ్ళీ ఇంకో 12 రోజుల తర్వాత చెప్తాము, అప్పుడు చెప్తాం, ఇప్పుడు చెప్తామని వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏంది ఒకటి రెంట్కి తీసుకుంటారు, ఒక రూమో ఏదో రెంట్కి తీసుకొని ఉంటారు. తీసుకొని రేపు ఆఫీస్కి రా, అంతా అయిపోయింది రేపు ఆఫీస్కి రా అని చెప్పి ఆడాక 3 ఫరానా కొడుకులు ఉంటారు. వాళ్ళు ఒక పెద్ద సార్లు లెక్క, వాళ్ళు ఏదో ఇంటర్వ్యూ లేకపోతే వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చి సెలెక్ట్ చేసేలాగా సెటప్ అనమాట ఉంటారు 2-3. వీళ్ళు పోయి అంతా నమ్మేసి అక్కడ చూసిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ చేయడము, వీళ్ళ అన్ని సర్టిఫికెట్స్ అవి ఇవి తీసుకోవడము పెట్టుకోవడము, తర్వాత చెప్తాము మీరు వెళ్ళండి మీ ఇంటికి, అదేంటిది అప్లికేషన్ ఏమొస్తుంది మీ ఇంటికి ఆఫర్ లెటర్ వస్తుంది ఇట్లా చెప్పి పంపిస్తారు. వీళ్ళేమో ఎదురు చూసి ఇంకా రాలేదు అంటే అర్రే జస్ట్ మిస్, 1 మార్కులో పోయింది, 2 మార్కులో పోయింది, చూద్దాము, లేకపోతే మనము అక్కడ పైన రికమెండ్ చేద్దాము, పైన 1 లక్ష రూపాయలు కడదాము, వాడిని మేనేజ్ చేసి చేద్దాము అని చెప్పి ఇట్లా ఏదైనా సరే అండి. మీకు తెలిసిన వాళ్ళైతే త్రూలోనే మాత్రం వెళ్ళండి. తెలవని వాళ్ళు ఏదైనా ఇట్లా చెప్తుంటే మాత్రం అస్సలు నమ్మకండి. ఒకవేళ మీరు అట్లా వాళ్ళు అట్లా చెప్తే వాళ్ళ అడ్రస్ అడగండి, ఆధార్ కార్డు అడగండి, లేకపోతే వాళ్ళు చేసే వాళ్ళ ఐడి కార్డు అడగండి. ఇట్లా డబ్బులు ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ మీరు ఇట్లా ఇవ్వండి అని చెప్పండి. మీకు స్టార్టింగ్లోనే మీకు అర్థమవుతుంది వాళ్ళు చేసే చేష్టలకి. సో దాన్ని బట్టి మీరు చేయండి. నాకు తెలిసి నా సలహా ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళ త్రూలో అయితేనే వెళ్ళండి, లేకపోతే అస్సలు వెళ్ళకండి. అందరూ ఫ్రాడ్గా తయారయ్యారు. జాబ్స్ ఇప్పిస్తున్నామని చెప్పి పిల్లలు పాపం ఎక్కువ చదువుకొని ఇళ్లల్లో ఉంటూ, కొంతమంది ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు బాగాలేక ఏదో ఒక జాబ్ దొరికితే చాలు జాబ్ అని పాపం తల్లాడుతుంటారు పిల్లలు. అలాంటి వాళ్ళే వీళ్ళకి ఆదాయం, అలాంటి వాళ్ళనే వీళ్ళు పడుతుంటారు. అయితే అమ్మాయి ఇట్లా కట్టిందంట, మళ్ళీ 7,000 కట్టిందంట. మళ్ళీ అడుగుతుంటే 10 రోజులు 12 రోజులు అట్లా అని చెప్పి తర్వాత రెస్పాండ్ అవ్వట్లేదంట. అరే నేను మోసపోయినా అని చెప్పి అర్థమైందంట అమ్మాయికి. అయితే కామెంట్ పెట్టింది ఫోన్ నా కొడుకు ఫోన్కి, దీనికి రెస్పాండ్ అవ్వండమ్మా మీరు నెక్స్ట్ వీడియోలో అని చెప్పి. అయితే బాబు నాకు అది చూపెట్టండు, మమ్మీ ఇగో ఇట్లా పెట్టింది, హైత్నగర్లోనే ఉంటుందంట తను ఇట్లా పెట్టిందని చెప్పి. అయితే నేనేమంటున్నా అంటే అమ్మా, మీరు ఏవైతే తనకి ఏవైతే ఫామ్స్ పెట్టారో, వాళ్ళు ఏవైతే పెట్టారో వాడి పేరేంది, పేరుంటే వాడి పేరు ఏంది, లేదా ఆడామైతే ఆమె పేరు ఏంది, ఫోన్ నెంబర్ ఏంది, అట్లనే మీకు వచ్చిన అవేంటివి అంటే మీరు పేమెంట్ చేసిన ఆ పేమెంట్స్వి అంటే మీ దగ్గర ఏ ప్రూఫ్ అయితే ఉందో హయత్నగర్ పిఎస్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఆల్రెడీ మీరు కంప్లైంట్ ఇచ్చామని చెప్పారు. కంప్లైంట్ ఇస్తే మీరు కంప్లైంట్ ఇస్తే పోలీసులది రెస్పాన్సిబిలిటీ. అంటే వాళ్ళ రియాక్షన్ ఏంది, ఏంటిది వాళ్ళ రెస్పాండ్ ఏంది అంటే వాళ్ళు మంచిగా రెస్పాండ్ అయ్యిర్రా, లేకపోతే ఇంకేమన్నా చెప్పిర్రా. మీరు మంచిగా ఏవి ఉన్నాయో ప్రూఫ్స్ అన్నీ తీసుకెళ్తే, మనకు అన్ని రకాల ప్రూఫ్స్ ఉంటే పోలీసు కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. మనం అన్ని విధాల వాళ్ళకు సరిపడా ప్రూఫ్స్ ఇచ్చినామంటే, సరిగా ఉండి లేకుండా ప్రూఫ్స్ ఇస్తే సరిగా రెస్పాండ్ అవ్వరు. అయినప్పటికీ నేను ఇంత కట్టినా ఇంత చేసినా ఇట్లా అని చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్లు అవి ఇవి అన్నీ మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టి కంప్లైంట్ చేయండి. ఒకవేళ మీకు వాళ్ళు ఏది స్పందించట్లేదు, మాకు ఏది రెస్పాండ్ అవ్వట్లేదు అనేటట్లయితే నాకు ఫోన్ చేయండి, నా నెంబర్కి ఫోన్ చేయండి, లేదా నా నెంబర్కి వాళ్ళతో ఫోన్ చేపియండి పోలీస్ స్టేషన్ నుంచి, లేదా మీరు ఫోన్ చేసైనా నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అది ఇదనంటే నేనే పిఎస్కి వస్తా, నేనే పిఎస్కి వచ్చి నేను మాట్లాడతా. మీ దగ్గర తగినన్ని ప్రూఫ్స్ ఉంటే అన్నీ పెట్టి నా తరఫున కూడా నేను కంప్లైంట్ రైజ్ చేస్తా. సరేనమ్మా, ఎందుకంటే నేను చాలా మందిది ఇట్లా చూసిన. లాస్ట్ టైం ఇట్లనే పాపం ఒక అమ్మాయి చాలా బాధపడుతుండే, ఒక అబ్బాయి కూడా ఇంట్లో తెలవకుండా 30,000 ఏమో కట్టి చాలా పాపం బాధపడి ఏడుస్తా ఇట్లా ఉంటే మనకి ఇన్స్టాల్ అయితే అట్లాంటివి చాలా వస్తున్నాయి. నేను అలాంటి వాళ్ళకి నాకు తోచిన మాట సాయం అంటే మాట సాయము, లేదా నాకు తగిన సాయం నేనైతే చేస్తున్నా. సేమ్ అట్లనే మీకు కూడా నేను ఖచ్చితంగా మీరు హయత్నగర్ అంటారు కాబట్టి, నేను ఉండేది ఎల్బినార్లోనే కాబట్టి ఈ సరౌండింగ్లో తిరుగుతుంటా కాబట్టి, మీరు అక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి మీరు ఒకవేళ నాకు కామెంట్ పెట్టండి, లేదా నాకు కాల్ చేయండి, నేను వస్తాను మీకు. మీరు నేను రాను కూడా అవసరం లేదు, మీరు కాల్ చేయించినా నేను మాట్లాడతాను. ఓకేనమ్మా, అది విషయం. అయితే మిగతా పిల్లలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్త, ఫ్రాడ్ గాళ్ళు ఎక్కువైపోయారు, జాగ్రత్త. ఆన్లైన్లో మోసాలు ఎక్కువైపోయినాయి, జాగ్రత్త.
మనకి కొన్ని వీడియోలని ఇప్పుడు మనకు యూట్యూబ్లో వీడియోలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు నా వీడియోలు మీరు ఇష్టపడతారు కొందరు, కొంతమందికి వీడియోలు షేర్ చేసినట్టు కూడా లింక్స్ పెడతారు. కానీ అవి ఈ వీడియోలు ఉండవు. వీడియోలు లేకుండానే మీ డబ్బులు ఎగిరిపోతాయి. అలాంటి లింక్స్ కూడా ఓపెన్ చేయొద్దు. లింక్స్ ఓపెన్ చేస్తే ఇప్పుడు నాది యూట్యూబ్ ఉంది కదా, వాళ్ళు ఒక లింక్ పెట్టారనుకోండి, నేను లింక్ ఓపెన్ చేస్తే నా యూట్యూబ్ను కూడా వాళ్ళు కాజేస్తారు. అంటే నేను అట్లా భయపడతాను మొత్తం. మా వాడు ఏది కూడా నువ్వు లింక్స్ ఓపెన్ చేయక మమ్మీ అని చెప్పిండు. అప్పటి నుంచి నేను ఏది ఓపెన్ చేయనండి. ఎవరైనా ఏదైనా పేజెస్ గురించి మా పేజ్ నుంచి మీరు ఇట్లా ప్రమోషన్ చేయాలి ఏదైనా చెప్పినా కూడా ఆ లింక్స్ ఫస్ట్ నా కొడుకుకి ఫార్వర్డ్ చేసి నా కొడుకు చూసి వాటిని ఓకే మమ్మీ అంటేనే నేను చేస్తా. అట్లా ఏదైనా సరే ఆన్లైన్లో చాలా మోసాలు. ఇంకోటి ఏంటంటే ఫోన్పేలో కూడా దబదబా డబ్బులు వేసేయడము, మళ్ళీ ఇబ్బంది పడడం కూడా చూస్తుంటారు. 1-2 సార్లు చూసుకోండి ఫోన్పేలో గూగుల్ పేలో వాడేటప్పుడు. నేనే ఒకరికి నా బిడ్డ 70,000 ఏదో అవసరం ఉండి ఇట్లా మమ్మీ డబ్బులు ఇయ్యారని ఇట్లా అన్నది. అది ఇమ్మీడియట్గా అవసరం. నేనేదో పనిలో ఉన్నా, హడావుడిగా సాయి పల్లవి కలెక్షన్స్ అంటే పేజ్ నాన్న, బట్టల పేజ్. అయితే నేను పల్లవి అనే ఉంది నా బిడ్డది. ఒక అకౌంట్ ఏమో పల్లవి నాగినేని అని ఉంది, ఒకటేమో అంజితా ఫ్యాషన్ వరల్డ్ ఉంది. 2 ఇంకా పల్లవి అనే దానికి వేసేసిన టకామని. పండునానా ఇది కూడా పండునానా మాగిపోయింది. ఎవరు అంటుంటే నాన్న గడ్డి ముందు కొట్టించేద్దామా, గడ్డికి ముందు కొట్టేయమని. గడ్డి ముందు కొట్టించేద్దాం బెటర్. అది అంతకుముందు ఎవరో 2-3 అన్నారు కానీ నాకు అంత ఐడియా లేదు గడ్డి ముందు గురించి. పాదలలో తోపించి ఇక్కడంతా గడ్డి ముందు కొట్టించేద్దాం, చచ్చిపోతాయి. పక్కన రావు కూడా అంట. మన సబ్స్క్రైబర్లు ఎవరో చెప్పారు. దీనికేమో కారుతుందేమో. ఏమైంది? కొరికినాయేవో ఏమో తింటున్నట్టున్నాయి. చూడడం ఎట్లా గ్లాస్ లాగా ఉంది దీన్ని. చెట్టు మీదనే ఉంటే అవి అట్లా. అయితే అట్లా అండి నేను టకామని నేనే చూసుకునే నేను 1-10 సార్లు చూసుకునే నేనే టకామని పల్లవి అని కొట్టేసి పేరు చూసిన. అంతకుముందు ఫోన్పేలో తను నాకు పే చేసిందో లేకపోతే పే చేసి ఉంటారులే, ఇంకా అట్లా ఎట్లనే ఉండే. పల్లవిని కొట్టేసి 70,000 కొట్టేస్తే హాఫ్ అన్ అవర్కి మళ్ళీ నా బిడ్డ ఫోన్ చేసింది. మమ్మీ మర్చిపోయినావా? ఏంది మమ్మీ అర్జెంట్ ఉందంటే మర్చిపోయినావా అన్నది. అరే నువ్వు చెప్పగానే కొట్టేసినా కదమ్మా, ఏంది కొట్టేలా పోయి వెంటనే పోయి చూస్తే కథం. సాయి పల్లవి కలెక్షన్స్, సాయి పల్లవి ఆమె పేరు. ఆ కలెక్షన్ ఏదో నాకు గుర్తులేదు, తర్వాత గుర్తొస్తా. ఆమె పేరు మాత్రం అది. కథం ఇంకా చూసుకో. ఆమె ఫోన్ చేస్తుంటే ఎప్పదు 10 సార్లు చేసిన, ఫోన్ ఎత్తలే. నా బిడ్డకి చెప్పిన, నా బిడ్డ కూడా చేసినుండే ఆమెకి. నా బిడ్డ ఫోన్ చేస్తే ఎక్కిందంట. ఎత్తి అక్క అంజిత అక్క చెప్పండి అక్క అంటే, ఏంది మమ్మీ ఫోన్ చేస్తే ఎత్తలేమంట, డబ్బులు వేసిందంట చూసుకోలేవా, ఇట్లా డబ్బులు మిస్టేక్లో వచ్చినాయి రిటర్న్ చేయి, నాకు అర్జెంట్ అవసరం ఉంది, మా మమ్మీని ఏమంటే చేసింది అని చెప్తే, అవునాక ఏమో చూసుకుంటా అన్నదంట. అని చూసుకొని ఇవ్వనన్నా 7 ఇవే మీ డాడీ అన్నది నిజమేనా? తండ్రికున్నాయి ఇవి ఇంక రేపటి అయిపోయాయి మమ్మీ. ఇగోనన్నా ఇవి ఇల్లు అయితే పక్క పురుగులు ఉండొచ్చేమో. మెత్తగా అయిపోయిందా మరి మెత్తగా అయిపోయిందా? మరీ మెత్తగా కాదు కానీ ఇగో ఈడ ఒక మచ్చ ఉంది. మరీ మెత్తగా అయిపోయింది మమ్మీ. మరీ మెత్తగా వద్దా మీది? పురుగులు ఉండొచ్చేమో తినేసేయాలి ఒకటి రాడట్టు. ఇగో 2 ఉన్నాయి నాన్న. పండే ఇగో ఇది అబ్బా కలమాగిన పండు. కొంత మైనేజ్ మంచిగా కడుక్కొని అడుగుతుంటే కథం పట్టుకేసి
బేనిషా చెట్టు పైన కావా మీ పండ్లు? అవుతాయినా. ఇప్పుడు అందరూ చాలా మంది ఆర్గానిక్ అన్నీ చెట్ల మీదనే చేస్తారు పప్పి. అవునా? ఈ బకెట్లో నీళ్ళు ఉంటే మంచిగా కూర్చొని ఇక్కడ తింటుంటాయి. అక్కడ తినచ్చులే. ఇగో ఇదంతా ఇట్లుంది. ఇట్రానా నీడకి. అయితే అండి ఇంకా నా బిడ్డ ఫోన్ చేస్తే అవునా చూసుకోలేదని చెప్పింది. ఇక చూసుకున్నది. మరి మా మమ్మీ ఫోన్ చేస్తే ఎత్తలేవంట అంటే నా దగ్గర నెంబర్ సేవ్ లేదన్నది. ఎందుకు సేవ్ లేదండి? ఎన్నిసార్లు నాకు చేసిన ఉండే. ఇక మాకు తెలిసిన పర్సన్స్ ఆమెకు కూడా 80 to 100K ఫాలోవర్స్ ఉన్నారు, అంటే ఇన్స్టాలో. తన బిజినెస్ అది. ఇంకా మళ్ళీ ఉండాలనా పోవాలనా ఒకవేళ అట్లా చేస్తే? ఇంకోటి, అట్లా తీసుకున్నాక బ్యాంకులో అయితే డీటెయిల్స్ ఉంటాయి కదా, నా డబ్బులు ఏ అడ్రస్కి పోయింది, ఏ అకౌంట్కి పోయింది, ఫోన్పేలో వేస్తే. మిగతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే కొన్ని మనం గుర్తుపట్టలేము. వాళ్ళు స్కానర్స్ గినర్స్ పెడతారు చూడండి, ఇట్లా జాబు లాంటి ఫ్రాడ్ నా కొడుకులు పెడతారు చూడు, అలాంటివి అయితే మనం గుర్తుపట్టలేం. కానీ ఇది ఫోన్పే గూగుల్ పే అయితే పట్టచ్చు. డైరెక్ట్ వాళ్ళ ఇంటి అడ్రస్ పట్టుకొని పోయి మరీ తంతుంటే నేను ఎవరైనా సరే. అయితే ఆమెంది పైసలు అడిగిపోతాయని మాకేం భయం లేదు. కాకపోతే ఇమ్మీడియట్గా మనకు అవసరం ఉండే కదా, అర్జెంట్ ఉండే కదా. ఇంకా మళ్ళీ నా బిడ్డ ఫోన్ చేసి అయితే ఇట్లా నాకు తెలియదు, నేను అమ్మ అనుకోలేదు అది ఇది అని చెప్పి అన్నదంట. కథలు మళ్ళా గంటకు ఫోన్ చేస్తే 6:30 నుంచి అయితే అండి 9:30 to 10కి వచ్చినాయి పైసలు రిటర్న్. రాగానే మరి డ్రా చేసిందా ఏం చేసిందా తెలియదు. వెంటనే అవ్వవా ఏదనంటే లిమిట్ అయిపోయిందని. ఎందుకు అయిపోతే నేను 70,000 వేసిన. అంతకుముందు ఆమె 1,00,000 వేసి ఉండొచ్చేమో. మరి వేరే వాళ్ళతోనైనా వేపియచ్చు, అయినా 1,00,000 ఇట్లా వేసుంటారు కావాలని. కొన్ని అట్లా ఫ్రాడ్లు జరుగుతుంటాయి. తెలిసిన వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు రాగానే ఆశతోనే ఏదో చేసేస్తారు, మళ్ళీ ఇవ్వడానికి టైం తీసుకుంటారు. ఎందుకంటే గత్యంతరం లేదు అంటే. అదే వేరే వాళ్ళు అయితే కథం వాళ్ళ నెంబర్లు అంతా ప్యాకప్ చేసుకొని బ్లాక్ చేసుకుంటారు. ఇంకా గట్టిగా పట్టుకొని దొరికించుకునే వాళ్ళు అయితే దొరికించుకుంటారు, లేకపోతే ఫ్రాడ్ అయిపోతారు. అందుకే అవన్నీ కూడా ముందు వెనక చూసుకోండి. ఇంకా మనం పేర్లు, మన ఫోన్ నెంబర్లు 1కి 2 సార్లు మంచిగా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. నాకైతే ఆ దెబ్బతోనే 1కి 2 సార్లు చూసుకోవడం, అట్లా చేయడం. ఇగో అట్లాంటి అట్లా ఆన్లైన్ మోసాలు అయితే చాలా జరుగుతున్నాయి. అవన్నీ చూసుకోవాలి. మనకి కరబూజ చెట్టు ఒకటి వచ్చినప్పుడల్లా ఒక్కొక్క కాయ వస్తుంది, కథం అంతే. పనసకాయలు గినసకాయలు అన్నీ అయిపోయినాయి. నాన్న చెట్టుకి చూడడం లావైంది ఇది. ఏది బిల్వపత్రమా? మస్తు లావైంది కదా. ఎలాగైనా ఇగో ఇంతలాగా గోడకోక ఇళ్ళకించవిందా గోడకోక. నేను చెప్పినా మీరు తిరుగుతుంది. అయితే నిన్న కూడా తిరిగింది ఎలకనే, పాము కాదు. ఎలకలు ఉన్నాయంటే పాములు ఎలకలను కూడా తింటే తెలుసా? అవును, కప్పల్ని ఎలకల్ని. అయినా ఈ చివరి పాములు ఉంటాయి, మనమేమి. అయినా కూడా మాకు ఎంత భయం లేకుండా అండి. మేము ల్యాండ్ తీసుకున్నప్పుడు ఇదంతా అడిగడుగు ఉంటాయి, ఇట్లనే చెట్లన్నీ ఫుల్గా. ఇంత ఉన్నా కూడా మా పిల్లల్ని తిప్పేస్తుంటే మేము ఆ యాప్ చెట్టు కింద కూర్చుంటుంటే అటు ఇటు తిరుగుతుంటే చిన్న పిల్లగాళ్ళప్పటి నుంచే మా పిల్లలకి మస్తు ఇష్టం ఉంటుండే ఇది. అంత భయం లేకుండా తిరుగుతుండే. తర్వాత వీళ్ళు మొన్న పాములు చూసిర్రు. ఎవరు చెప్పినా మేము నమ్మలేదు, కానీ వీళ్ళ కండ్లతో వీళ్ళు మొన్న నా బిడ్డల కంకరం పోతే వచ్చారు కదా, కడిం పోతే. అవును, ఉడుములు ఉంటాయి నన్ను ఈ హోల్స్లో. అవి ఉడుములు హోల్స్. ఇక మొన్న సంక్రాంతి పోయిన రోజు వచ్చారు కదా, ఆ రోజు చూసిరు. ఇంక అప్పటి నుంచి జర భయపడుతున్నాం మేము. నాకైతే కళ్ళలో అండి క్లియర్గా కనిపించింది. ఆ చెట్టు పాదు గెనుము ఉంటుంది కదా, ఆ గెనుముకి మధ్యలో ఇట్లా ఉన్నట్టు. నేను మధ్యరాత్రిలోనే లేచి చెప్పిన మా రాముడికి, ఉంది రాముడు ఏం కాదు, కావాలంటే చూడు, నా కళ్ళు నిజమవుతుందో అబద్ధం అవుతుందో చూడు కావాలంటే అని. ఇవేగా చాలా నేను అడిగితే నాకు ఆన్సర్ రాదు, కానీ నా మానసిక క్షోభ, బాధ, ఇట్లా ఆత్మ తల్లాడింది అనుకో, ఆన్సర్ వచ్చేస్తుంది. నా హనుమాన్ నాకు ఆన్సర్ ఇచ్చేస్తాడు. ఆ విషయమే కాదు, ఏదైనా సరే
ఒక పని నేను చేయాలనుకుంటున్నా, దాంట్లో నాకు డైలమా ఉంటుంది. ఇది చేయాలా వద్దా హనుమాన్ అని అనుకుంటూనే ఉంటా. నాకు దానికి ఆన్సర్ వచ్చేస్తుంది. నాకు ఎట్లయితే ఎట్లా అనిపిస్తుందో పోతూనే ఉంటా అంతే, దానికి తిరుగుండదు. అయితే మా రాముడికి చెప్పగానే ఇక బిడ్డకి లేపి మా మీ అమ్మ కళ వచ్చిందంట, ఉందంటలే అంట. నోరు కూడా ఆరిపోతుందా కానీ ఇక నా బిడ్డ అయితే మొన్న నా వెనక నా బిడ్డ అయితే నానా ఈరోజు సూర్యుడు ఇటు వచ్చిండు నానా అంటే అవును మమ్మీ అంటది. అట్లా ఎట్లా వస్తాడు మమ్మీ, తూర్పులేగా వచ్చేది అనదు, అవునా మమ్మీ అంటది. అగో అంత నమ్మకం నా బిడ్డకి. ఇదైతే అవునా డాడీ, అవునా అయితే సరేలే అని ఇట్లా అన్నది. ఇంకా పొద్దున లేసి వచ్చినాము. ఇగో ఏడు కదమ్మా నిన్న మనం ఇక్కడికి వచ్చినాం. ఇగో ఇట్లా 3వ చెట్టు ఇట్లా మా అంటే ఎందుకైనా మంచిది మమ్మీ, ఈ నుంచి ఎత్తుక్కుంటూ పోతా అన్నది. ఈ నుంచి ఇట్లా 10 అడుగులు వేసింది. చూస్తే ఆ నుంచి మెరుస్తుంది. నేను ఎట్లా చెప్పిన అట్లా నా కళ ఎట్లా వచ్చిందో అట్లనే ఉందండి. నేనే షాక్ మస్తు. అరే ఇంకా ఉందా, ఎప్పుడో ఉండిపోయింది అనుకున్నా. ఈ మధ్య పూజలు తగ్గించేసి నానమది ఎక్కువ మెక్కుతున్నా. నా దేవుడు పవర్ నాకు పోయింది అనుకున్నా కానీ పోలే. నా బిడ్డ అయితే ఒకటే మామిడికాయ పచ్చడా ఉంటుంది. వీటితోనే పెట్టేస్తా పచ్చడి. మూతలు ఉన్నాయిగా చాలా. ఇదేమి ఇయర్ అంతా మనకు ఉండేటట్టు కాదండి, ఏదో 2-3 నెలలు ఉండిపోతుంది అంతే. ఇదేదో చీడ పట్టిందా కాయ పోయిందా? ఇగో పైన ఇట్లుంది కానీ మంచిగానే ఉంది. ఇవి 2 ఉండనే కూడా అగో ఆడొక్క పైన ఉంది నాన్న. చెప్పాలా ఇక ఇప్పుడు పెడితే ఇంకేం పెట్టుడులేనన్నా. ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటా. ఇగో ముఖం అంతా వాడిపోయింది పిచ్చిదాని లెక్క గలీజ్గా. ఇగో ఇంటికి పోతున్నాయి అయితే అచ్చులు పడుతున్నాయి, ఎండకు తిరిగినాయి. అప్పుడైతే ఈ ల్యాండ్లో పనిచేయకముందు నా కాళ్ళు అయితే చిన్నపిల్లల కాళ్ళు ఉన్నట్టు కొన్ని వీడియోలు పెడితే ఆ ఫామ్ హౌస్ వాళ్ళు అయిపోయినాం చూడు, మనకు తెలిసిన వాళ్ళు దాంట్లో అందులో బండల మీద నడుస్తుంటే నాన్న లక్కడు కాళ్ళు ఉన్నట్టు తెల్లగా ఉన్నాయి. అరే ఎట్లుండే నేను ఎట్లా పడైనా అనుకుంటున్నా. అప్పుడు ఇంట్లోనే ఉన్నప్పుడు ఎంత బాగుండే, ఇప్పుడు అయినా అందము ఇది కాదండి ఇంపార్టెంట్. మన బుద్ధి, మన సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానము అవి మనకి ఇంపార్టెంట్. చాలామంది అమ్మ విజయశాంతిలాగా ఉన్నామన్నా కూడా కొంతమంది ఆమెకి నీకు పోలికనా అంటారు. నిజానికి ఎవరికి పోలిక కాదు, అది వాళ్ళ అభిమానం. వాళ్ళు ఎంత అభిమానంతో చూస్తుంటే వాళ్ళకి మనం అట్లా కనిపిస్తాం. ఎవరి అందం వాళ్ళదే, ఎవరి గొప్ప వాళ్ళదే. ఎందుకంటే అందం ఇంపార్టెంట్ కాదు, మనుషులు, మనస్తత్వం ఇవే ఇంపార్టెంట్. ఈ మంచిగా నీళ్ళు పట్టుకొని కడుక్కొని తినేద్దాం నాన్న. ఈ మనము ల్యాండ్కి వస్తే ఖాళీగా పోయే రోజులు ఎప్పుడు చెప్పండి? ఇంతే. ఇవి ఇంకా తింటాం, లేకపోతే లేదు. మధ్యాహ్నం వస్తూ బయట తినేసి వచ్చినాం మేము ఫుడ్ ఈరోజు రోడ్లో. అదే స్ట్రీట్ ఫుడ్, అదే కొంచెం అక్కసంగా ఉంది. అది మామిడి పండు ఒకటైతే కడుక్కొని తినేస్తా. సరే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు మన వీడియో అయితే ఇదే. ఈ పక్కంతా నీళ్ళు పట్టేసి వెళ్ళిపోతాం ఇంటికి. ఒరే కొడవలు ఇరికిచ్చేసిన వాళ్ళ అగో వాళ్ళ కనిపిస్తుంది. అగో కొడవలు చూడండి ఆడికి ఇచ్చిండు. తాటికెళ్ళి దంపనికి పోయే
చాలు అటు ఇటు మంచిగా తిప్పాలి కానీ అట్లా నా సుట్లు తిప్పేది. అగో కొడవలు అయితే పడ్డది. కొడవలు పడ్డది కానీ కాయలు పడతలేవుగా. గొలకే పిడి పెట్టినా కూడా గొల అంత ఈజీగా పడుతుంది నాన్న. పప్పి అట్లా లేస్తుంది కానీ పడదు నాన్న. మా వాడు తాటికాయలు తెంపుతుండు. 2 కాయలు అయితే పడేసిండు. ఇగో 2 కాయలు అయితే కట్ చేసిండు ఎక్కినందుకు. చేయి జాగ్రత్త. అంత మంచిగా ఉందా ఏంది ఇది? ముదిరిపోయినట్టుంది. కిందికి రానన్నా, కిందికి రా పప్పి, కిందికి రా చెప్తా. ఈ బాగుంటే మళ్ళీ కొట్టిద్దాం డాడీతోని. మళ్ళీ ఇది కట్టించి ఇవి కన్నా లేతగా ఉన్నాయనుకో మళ్ళా డాడీతోనే. ఏం ముదిరిపోయినాయి. చెయ్యి ముదిరిపోయినట్టున్నాయి రాముడు. ఏమొస్తుంది? ఏడ కొడుతున్నావు? కత్తి పెద్దది ఏడిదేనా? ఇప్పుడు చల్లబడ్డదండి వాతావరణం. ఇందాక ఎండకంతా తిరిగి ఉంటే వచ్చిందా? ముదిరి పాడైనా మొత్తం. అగో పై నుండే గెలక దింపినాం అనుకున్నానా. నువ్వు చేతిలో పెట్టి గొయ్యకు. ముదిరి టెంక. కింద అది పగిలిపోతుంది. కిందికి పగిలిపోతుంది. ఏం లేదేనా ఈ కొట్ట నీకు కూడా వస్తలేదు మాకు. ఈ కొడుతుంటేనే అర్థమవుతలే. ఏం ముంజలా ఇంకేమన్నా ముదిరిపోయినాయి అవి, నారొచ్చేస్తుంది. ఇంకా ముంజే కాలేదా? దీనికేం కాదుగా. గొడవలైనా పోయేటట్టుంది కానీ ముంజేనా పాడా 2 బాగా కొబ్బరి, తాటి కొబ్బరి. ఇంత తల్లాడి
తాడు కట్టుకొని ముంజలు తెంపుకోలేవు కొనాన పై నుండి గెల తెంపుతూ వస్తుందిరా అది ఎంత కాయల గీత ఉన్నది చూసినా అంత గట్టిగా ఉందో నాకు కష్టపడ్డది మెల్లగా ఇటు 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 నుంచి ఏమో ఇది కొంచెమైనా బ్యాలెన్స్ అవుట్ అయింది అనుకో ఏళ్ళు అవుతుంది సందే కనిపిస్తుంది కాయ వెళ్తలేదు మెల్లగా అది లేతదా ఏమన్నా నెల నీకే తగిలిందా ఇదే తింటుంది ఫస్ట్ ముంజ అది ముంజ అయ్యో అయ్యో కడుక్కో బోర్ వస్తూనే ఉన్నాడు కడకరాపు అయ్యో రామ పైన నాన్న కూడా అంతలే దీంతో కొడితే చచ్చిపోతారు కాదు మరి అది కాటు కొబ్బరి కొబ్బరా అమ్మది గట్టిగా తాటి కొబ్బరి ఇగో ఇది కూడా చెప్పినా కదా అన్నీ తినేటోళ్ళమని ఇది కూడా కట్ చేయించుకున్నాను ముచ్చగెత్తుకొని ఇంతంత పలుకులు తీసుకొని నమ్ముకుంటా ఉండదు అది మధ్యాహ్నం నవ్వులు స్టార్ట్ చేస్తే రేపటి వరకు ఎల్లుండి అవతల ఎల్లుండి వరకు కూడా పెద్ద కాయలు ఉంటుంది కాదు అగో పైన ఉంటుంది తేక్ దోటికాయ కడతా ఇగో మా రాముడు ఇంతగానో చుట్టిండబ్బా ఒక తాడిని ఇంత తాడు తెచ్చి ఇగో అంత తెచ్చి ఇగో ఇది చుట్టిండు వద్దులేనా ఏం కాదు అవన్నీ ముదిరిపోయినాయి ఆ పైన ఇగో అన్ని ముదిరిపోయినాయి అట్లా కనబడతాయి అవి ఈ మధ్య వచ్చినట్టు రా తాడు కడుతురా మళ్ళీ విద్దు వీడియో పైన టెంట్తోనే వస్తాయన్నా అందవులే అంత అందవు అవి ఎందుకులే రిస్క్ దిగు వాడు వస్తే నేను కొట్టిపిస్తావు అంతోని ఏమైతే కింద వేసి 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 పెంపకం చేసి బాగా చేరుంది ఇగో రంగు ఇట్లా కొట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా తాటికాయల్ని ఒకరు తింటుంటా అంటే చిన్నప్పుడు రోజంతా తినేది ఇది ఏం కరువు కలమ చూడండి మీరే ఒగురుగా జర్ర తీయగుంది ఆవిడ చూడు కర్ర పట్టుకొని ఇట్లా దాని మీద చెప్తాడు ఇప్పుడు అగో పైన చూడు గాలి ఇప్పుడు కనిపిస్తుంది చూడు అదో అదైతే ముంజలవి పైన పళ్ళు ఉన్నాయి నా ఫుల్ అంతా వరకు అంతా పడాలి గిఫ్ట్ ఉంటుంది కిందటికే పైకి వెళ్ళిపోతుంది మరి ఇది కాదు అది కాదు ఆ సందులో పైకి పోని అంతలే
ముదిరిపోయిన ఆ కొమ్మలు వెళ్తారో కాయలేదు. ఉల్టా చేసి అక్క దాంతో ఇట్లా గుంజి వదినా అదే శ్రమ దండగా వద్దా చెట్టు ఎక్కి కొడితే బాగా చెట్లలో పాము కూడా ఉంటుంది తెలుసా. పాములు ఉంటాయంట తాటి చెట్లు. తాటికల్లు కళ్ళే కొడతారుగా, కళ్ళు కూడా తాగుతారు పాములు పైకి. ఇందాక నేను అటు ఇటు ఒక రౌండ్ వేద్దామంటే ఇగో పొడవలు ఇట్లా తీస్తున్నా, కాళ్ళలో ఈ తాడు ఇట్లా వచ్చింది, పామేమో తరుగుతుంది అనుకున్నా. మస్తు ఎండ కొట్టింది, ఇప్పుడు బాగుంది. అసలు ఇప్పుడు తిరగాల్సింది నేను ఎండకి ఎండి వచ్చిన. ఇప్పుడు ముదిరిపోయిందా డాడీ? మరి తాటి కొబ్బరి ఆయుర్వేదిక్లోకి వేస్తారు, తాటి కొబ్బరి బాలింత మందు అది చేస్తారు చూడండి, తాటి బెల్లం. ఇగో ఇంత తాడేసి కట్టిండబ్బా మా రాముడు, ఇదాన్నే ఊసిపోయింది పొడవలే. చూసినాం అది కూడా అంతేగా నాన్న, సేమ్ గెలలకి దానికంటే పెద్ద కర్ర ఉన్నా కట్టుంటే బాగుండేది. ఇంకో కర్రేసి కడదామా? వద్దునా పప్పి, అది సేమ్ అట్లనే ఉంటుంది, చేతి మీద పట్టా కూడా. ఎందుకు అది పడై, ఇగో చేయి తగిలితే ఊరికే లేదు ఒకటి. మగ్గుతో ఏమన్నా పోస్తే బాగుండేది, మగ్గుతో పోస్తే బాగా. నాన్న వాటికి పట్టినానా? ఆ పక్క పట్టు, నేను పడతా. వాతావరణం చల్లబడ్డదండి, ఇట్లా చెట్లకు నీళ్ళు పడుతుంటే మస్తు అనిపిస్తుంది. కానీ వర్షం పడితే బాగా. పక్షుల సౌండ్లు చూడండి, కిలకిల రాగాలు. హాయిగా ఈ పులకిస్తుంటే మన ఒళ్ళు పులకిస్తుంది, అంత బాగుంది. వీటికి డ్రిప్పు లేదు, కొన్నిటికి లేదు, అందుకే వీటికి పట్టాలి. అన్నిటికి డ్రిప్ ఉంది కానీ కొన్నిటికి మాత్రం మనం ఇట్లా కొన్ని చెట్లకు పట్టుకునేది ఉంది. డ్రిప్ వేసినప్పుడు ఇట్లా పట్టుకుని వదిలేయాలి. మా కోటయ్య ఈ చెట్లకు అన్నిటికీ మంచిగా పడతాడు, అన్ని చెట్లన్నీ అన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇవి మంచిగా వచ్చినాయి కదా, ఇక్కడ శంఖం పులి కూడా బాగా వచ్చినాయి. మామూలుగా ఊర్లలో పార కడతారు మొత్తం, వీటికి పార కట్టాలి. ఇక మనకు అంత ఉన్నాయి నీళ్ళు, అయినా కూడా చెట్లు ఇష్టం వచ్చినట్టు ఇవన్నీ పెడుతూనే ఉంటాం, నీళ్ళు కట్టలేవు. కానీ ఇంత వేస్ట్ కాకుండా పట్టుకుంటాం. మళ్ళా మనం డ్రిప్ వేసినప్పుడు పైపు దగ్గర నీళ్ళు కారుతాయి, డ్రాపు అవి కూడా వేస్ట్ కాకుండా ఉండడానికి పెద్ద తొట్టి తెచ్చి పెట్టినాం, చూస్తారు కదా మీరు. మనం వంట
వంట చేసేటప్పుడు ఇక్కడ నీళ్ళు బాగా వస్తుండే కానీ ఇప్పుడు అది వంట చేస్తలేం కాబట్టి ఆపుతున్నట్టుగా చాలా వీటికి అక్కడ పై పక్క పోయి వీటికి ఇది చేయితో ఇట్లా అన్ను అంతే కదా. గోంగూర చెట్లు అన్నారు అది ఇక్కడ క్యారెట్ అది బీట్రూట్ రాలేదండి. ఏమేమి పెట్టాం మనం ఇక్కడ? బీట్రూట్ క్యారెట్ కొద్దిగా లేట్గా వస్తాయి. అసలు వాటికి పుర్రు ఉంటుంది తెలుసా నీళ్ళు. నీళ్ళు వస్తున్నట్టున్నాయి. వీటికి ఎట్లా ఉండాలి తెలుసా నీళ్ళు? పార కట్టాలి ఇట్లా పెడలు చేసి. అవి వర్షాలు పడే ముందే మనం నీళ్ళల్లో ఏడ ఇది బిల్డింగ్ పైన టెర్రస్ గార్డెన్ ఉన్నట్టు అయిపోయింది మనది. ఆ పక్క బీన్స్ ఇచ్చిన వచ్చేసినాయి చూడు మళ్ళా. మనం డ్రిప్ నుంచి తీసుకున్నాం కాబట్టి దీనికి ఎక్కువ పడట్లేదు పచ్చిమిరకాయ చెట్టుకి. అందుకే లాస్ట్ టైం కూడా ఒక డబ్బాడికి పట్టి పోసినాయి ఇంట్లో మొన్న. ఇప్పుడు ఆ 3 చెట్లకు కూడా అంతే. వీటికి మామిడి చెట్లు ఆ డ్రిప్ నుంచి తీసినాం కదా పైపు, వీటిగా వాటికి కూడా కొన్ని పట్టాలి. మరి అవునా డైరెక్ట్ ఆ మామిడి చెట్లకు 3టికి పట్టాలనా? ఈ వీటికి ఈ 4టికి మనం డ్రిప్ పైపు తీసినాం కదా, వీటికి వస్తలేవు కదా. మళ్ళీ మనం లాస్ట్ టైంలో ఏం చేస్తామంటే అది అవ్వదు. సేమ్ నేను పట్టినట్టే వాటికి పట్టేస్తాయి 3టికి. ఇంకా వీటికంటే వీటికి వస్తూనే ఉన్నాయి నాకు కూడా. ఓన్లీ వీటికే ఇక్కడ దీనికి మనం హోల్ పెట్టినట్టున్నాం కదా. వీటికి హోల్ పెడితే అయిపోతాం కానీ దీనికి దానికి చెట్లకి గుప్పే వస్తుంటాయి. వాటికి నిప్పల్స్ తెచ్చి పెట్టాలి. కొంచెం వర్షాలు స్టార్ట్ అయినాయంటే వచ్చేస్తాయి. 1 సంవత్సరం 2 ఏళ్ళు కాపాడుతున్నాం అనుకో మామిడి చెట్లు అవి కూడా. తర్వాత ఎండాకాలం మాత్రం ఇంత పడితే అయిపోతారు పెద్ద. మళ్ళీ ఇంత అవసరం ఏముండదు. మనీ ప్లాంట్ ఉందిగా, దీనికి పోయి కొన్ని దీనికి లేదా? దానికి లేదు. ఖచ్చితంగా ఉంది. నిన్న చాలా పట్టినా పట్టినట్టు మందారం చెట్టుకి ట్రిప్ ఉంది. ఈరోజు మన వీడియో ఇదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.